నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? స్టోరీ చెప్పుకోవడానికి ముందు ఇవాళ ఏదో ఒక వ్యక్తి గురించి చెప్పుకుందాం. అంటే ఇవాళ చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇవాళ కాలం చేసిన వారు. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆయన అయితే, ఇంకొక ఆయన ఏమాత్రం అంతకు తగ్గనైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇలాంటి వాళ్ళు కారణజన్ములు. ఆ రోజుల్లో దురాచారాలతో, సాంఘిక అరాచకత్వాలతో, దుర్మార్గాలతో, దోపిడీలతో, అన్యాయాలతో, అంటే వాటి కాదు, దోపిడీ ఒక్కటే కాదు, ఏమిటది లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో, ఆ రోజుల్లో ఆయన చేసిన సేవ సమాజానికి బాల్య వివాహాలు రద్దు చేయమని కోరడం, వితంతు వివాహాలు జరిపించమని పోరాటం చేయడం, స్త్రీలకి విద్య కావాలి అని చెప్పి గొంతెత్తి అరిచినటువంటి వీరేశలింగం పంతులు గారు అక్కడితో ఆగిపోకుండా ఒక బలమైన పత్రికను తీసుకొచ్చారు, వివేకవర్ధిని అని. ఆయన 1848లో పుట్టారు. 1878లో ఈ పత్రిక మొట్టమొదటిసారిగా, తర్వాత ఇంకో 2 పత్రికలు సూర్యవర్ధిని అయి పెట్టారు. ఈ వివేకవర్ధిని మాత్రం ఒక సంచలనం సమాజంలో. ఆయన 1848 రాజమండ్రిలో పుట్టారు, రాజమహేంద్రవరంలో. తర్వాత ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మొట్టమొదటి వితంతు వివాహం 1881లో చేశారు. తర్వాత ఈ లంచగొండితనం మీద వ్యతిరేకత, ఖచ్చితంగా ఆడపిల్లలకి చదువు కావాలి, లేకపోతే కుదరదు, మీరు బయటికి పంపించకపోండి, చదువులు అయితే ఖచ్చితంగా కావాలి. ఇది ఇన్స్పైర్ అయినటువంటి ఎంతోమంది కవులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ, సమాజాన్ని ఉత్తేజపరుస్తూ. అప్పుడు ఎలా ఉండేవంటే, ఆడపిల్లకి చదువులు ఎందుకు, మొగుడికి ఉత్తరం రాసి చదువు ఉంటే చాలు, ఆడపిల్ల ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలా అనేవారు. అంట్లు తోమెడి వంట చేసేటి ఆడపిల్లకి చదువులేలని పురుష దూరం కారులందరూ సరకు చేయకు తమ్ముడా, విద్య నేర్చిన జీజాబాయి వీరునిగా శివాజిని మార్చెను, కత్తి బట్టెను ఝాన్సీ లక్ష్మి దేశ శేక్షకు తమ్ముడా, విద్య నేర్వని వనితలుండెడి సదనమది అజ్ఞాన కూపము, చచ్చు మనసుల సృష్టి చేసేటి రొచ్చుకుంటార తమ్ముడా. తర్వాత ఇలాంటి ఎంతో అభ్యుదయ కవులు వచ్చి శ్రీ చైతన్యం కోసం, శ్రీ విద్య కోసం పోరాటం చేయడానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన నాంది ప్రస్తావన చేశారు. తర్వాత ఆయన నాటకాలు కూడా బోల్డ్ రాశారు, ఆంగ్ల నాటకాలు తెలుగులో అనువదించడం. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు కంబైన్ మద్రాసు రాష్ట్రంలో, రాజమండ్రిలో, ధవళేశ్వరంలో, మెడ్రాస్లో ఆయన ఉపాధ్యాయ సేవలు. ఒక ఉపాధ్యాయుడు బాధ్యతలు ఎలా ఉంటాయో సమాజానికి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సమాజంలో అలాంటి వాళ్ళకి కారణ జన్మలు అంతే. సో మనం మామూలుగా కథలోకి వెళదాం. ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, కథలోకి వెళదాం. ఒక ముసలి అవ్వ రోడ్డు మీద పళ్ళు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఒక వ్యక్తి రోజు వచ్చి అక్కడ ఆమె దగ్గర పళ్ళు కొంటున్నాడు, రోడ్డు మీద పళ్ళు కొంటున్నాడు. పళ్ళు కొని డబ్బులు ఇస్తూ మామూలుగా ఇది బాగలేదు, అది బాగలేదు, అది కట్ చేసి చూసి, ఇది కట్ చేసి చూసి, ఆ కట్ చేసి అక్కడే వదిలేసి డబ్బులు ఇచ్చి ఇలా వెళ్ళిపోతాడు. రోజు ఇలాగే జరుగుతుంది. ఒక రోజు భార్యతో వస్తే మళ్ళీ పళ్ళు అలాగే తీసుకొని వాళ్ళని టేస్ట్ చూసి, కట్ చేసి, ఆ ముక్కలన్నీ అక్కడ వదిలేసి డబ్బులు ఇచ్చి మామూలుగా వెళ్ళిపోతున్నప్పుడు భార్య అడిగింది స్కూటర్ ఎక్కక ముందు, ఏమండి తప్పు కదా ముసలమ్మ పెద్దావిడి, అలా కట్ చేసి వదిలేస్తే పళ్ళు వేస్ట్ అయిపోతాయి కదా, అలా చేయొచ్చా అంటే, ఇంటికి పద చెప్తానంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ముసలామె పెద్దామె, ఆమె అమ్మితేనే కానీ కుటుంబం గడవదు, సో ఎండలో కూర్చొని అమ్ముతున్నారు, సో నేను ఎప్పుడూ బేరం ఆడలేదు, పళ్ళు తీసుకొని 2 ఆ కట్ చేసిన పళ్ళు కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఎంత చెప్తే అంత ఇచ్చేస్తాను, బేరం ఆడను, ఆ కట్ చేసిన పళ్ళు కూడా నావే పే చేస్తానట్లకి, బాగలేదని అక్కడ వదిలేస్తాను కావాలనే, ఎందుకంటే పాపం తినడం ఆమెకి ఎప్పుడు తెలియదు, అమ్మడం తప్ప, తినే అవకాశం రాదు, తింటే ఏమమ్ముద్ది, ఇంటికి డబ్బులు ఏం తీసుకెళ్తుంది, సో నేను ఇది బాగలేదు అది బాగలేదని అయ్యి అక్కడ వదిలేస్తే నేను వెళ్ళిన తర్వాత ఆమె తింటుంది అని చెప్పేసి అంటే చెప్పాళ్ళం. అబ్బా చాలా మంచి ఆలోచన తన భర్తది అనుకుంటుంది. తర్వాత ఈ పళ్ళమ్మే ముసలామి దగ్గర ఆ పక్కన ఉండేటువంటి ఇంకొక వ్యాపారస్తుడు వచ్చి, ఏమ్మా అతను అబ్బాయి రోజు వచ్చి మోసం చేస్తుంటే పెద్దామే నీకు తెలియట్లేదా, రోజు వచ్చి పళ్ళన్నీ పాడు చేసి అక్కడ వెళ్ళిపోతాడు, అని నీకు ఇలా మోసం చేస్తుంటే కష్టం అనిపించట్లేదా, నష్టం రావట్లేదా అంటే, బాబు
కష్టం నష్టం కాదు, ఆ అబ్బాయి నన్ను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. రోజు నేను ఏమీ తినను, నాతో తినిపించాలని తను కొనుక్కున్న పళ్ళల్లో కట్ చేసి ఇది బాగలేదు అది బాగలేదని ఆ యాపిల్స్ అవి ఇవి అక్కడ పెట్టేస్తాడు. ఓ 2 or 3 అవి నేను తింటానని అంత ప్రేమగా నన్ను చూసుకుంటాడు. నేను కూడా ఆ ప్రేమకి సమాధానం బదులు ఇవ్వాలి, నేను కూడా ప్రేమ చూపించాలి. కాబట్టి తను కిలో అడిగితే నేను 1.5 కిలో ఇస్తాను. నా వంతు ప్రేమ కూడా చూపించాలి కదా నాయన. తను కిలోకి డబ్బులు ఇస్తే నేను ఒక 1/4 కిలో 25% ఎగస్ట్రా వేసి నేను నా ప్రేమ చూపిస్తాను. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ప్రేమను కలిగి ఉండండి, ప్రేమని పంచండి. ప్రేమతత్వం చాలా గొప్పది. అదేదో సినిమాలో ప్రేమను పంచు, పోతే ఏముంది, తిరిగి ప్రేమిస్తారంతే. సరే, కాబట్టి ప్రేమతత్వం చాలా గొప్పది. ఇక ఇంకొక ఇదేమిటంటే, ఒక చిన్న విన్నపం. ఎక్కడైనా జనరల్గా ఈ రోడ్డు మీద పళ్ళుకొనేటప్పుడు బేరం మాత్రం బార్గెన్ చేయకండి. పాపం వాళ్ళు ఎండలో కూర్చొని మనం 10 రూపాయలు లేదు గట్టిగా 20 రూపీస్ బార్గెన్ చేస్తాం. అది మనం మామూలుగా షాపుల్లో కొనేదానికంటే కూడా, పెద్దవాళ్ళ దగ్గర కొనేదానికంటే అవి తక్కువే. సో వాళ్ళకి ఆ 10 రూపాయలు ఇస్తే ఎండలో ఇదవుతూ వర్షంలో తడుస్తూ అలా కూర్చుంటారు రోడ్డు మీద. పెద్ద వయసు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు ఇంకేం పని చేయలేక మామూలు వాళ్ళు పని చేసుకుంటారు. ఈ పెద్ద వయసు వాళ్ళు పాపం అలా చాగా బుట్టలు గంపలు పెట్టుకొని అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర బేరం పడితే ఏమొస్తుంది, ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఇంటికి వెళ్తే ఎదురు చూసే పిల్లలు ఉంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఆ 10 రూపాయలు పోతే పోయేది ఏమి లేదు.